హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే జరిగిన ఇన్సిడెంట్‌కి తప్పు ఎవరిది అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఎల్ కెరియర్ మొత్తంలో చూసుకుంటే ఎవరెవరు ఎన్ని మ్యాచ్‌లు గెలిచారో చూద్దాం. ఫస్ట్ పోనీ సీఎస్‌కే ఉంది. సీఎస్‌కే అండ్ ముంబై ఉందన్నమాట. సీఎస్‌కే 5 సీజన్స్‌లో గెలిస్తే ముంబై ఒక 5 సీజన్‌లో అయితే గెలిచింది. దాని తర్వాత చూసుకుంటే కోల్‌కతా ఏమోని 3 సీజన్స్‌లో అయితే విన్నర్ అయిందనమాట. 3 సీజన్స్‌లో కూడా విన్ అయింది కోల్‌కతా. అండ్ తర్వాత మిగిలిన టీమ్‌లన్నీ చూసుకుంటే అన్నీ ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క సీజన్‌లో మాత్రమే విన్ అయ్యాయన్నమాట. ఒక హైదరాబాద్ మాత్రమే ఇంతకుముందు వేరే నేమ్‌తో ఉండి తర్వాత హైదరాబాద్‌తో ఒకటి కాబట్టి హైదరాబాద్‌కి ఒకటి, డెక్కన్ చార్జర్స్‌కి ఒకటి. సో అలా చూసుకుంటే మిగిలినన్ని ఒక్కొక్కసారి మాత్రమే విన్ అయ్యాయి. ఒక ముంబై మాత్రమే 5 టైమ్స్ విన్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్ 5 టైమ్స్ విన్ అయింది. కోల్‌కతా మాత్రం 3 టైమ్స్ మిగిలినన్ని ఒక్కొక్కసారే. అంటే ఇప్పుడు ఉన్న ఆర్‌సీబీతో కలిపి. ఇంకా పంజాబ్ చూసుకుంటే ఒక్కసారి కూడా విన్ అవ్వలేదన్నమాట. 18 ఇయర్స్ బట్టి చూసుకుంటే ఒక్కసారి కూడా ఆ ట్రోఫీనైతే పంజాబ్ సూపర్ కింగ్స్ పట్టుకోలేదు. సో ఈ విధంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్రోఫీ అనేది వచ్చింది. సో అన్నీ ఓకే. కాకపోతే ఒక్క ఆర్‌సీబీకి వస్తే ఎందుకింత హైప్ అంటే అన్నిటికి కారణం ఒకటే విరాట్ కోహ్లీ మాత్రమే. సో అన్ని టీములు ఒక ఎత్తయితే ఆర్‌సీబీ ఒక ఎత్తు. 18 ఇయర్స్ బట్టి అదే టీమ్‌లో ఉంటూ విరాట్ కోహ్లీ కప్పు గెలవలేదనే ఆహ్, రొ నడుస్తున్న టాక్‌ని చూస్తూ విరాట్ కోహ్లీ ఎంతో బాధపడ్డాడు. సో, కప్పు కొట్టడానికి ఎంతో ప్రయత్నించాడు. సో, ఆ విధంగా చూసుకుంటే ఆర్‌సీబీకి ఫ్యాన్స్ పెరుగుతూ పోయారన్నమాట. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ఆర్‌సీబీలో ఉంటూ కప్పు గెలవలేదో హైప్ పెరుగుతూ ఉందో అంటే ప్రతి ఇయర్ కప్పు గెలుస్తాడు అనే ఆశతో ఫ్యాన్స్ పెరుగుతూ పోయారు. సో, అలా చూసుకుంటే ఆర్‌సీబీకి ఓవరాల్‌గా ఫ్యాన్స్ చాలా ఎక్కువ. సో, ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఆర్‌సీబీ అయితే 18 సంవత్సరాల తర్వాత ఎలా అయితే విరాట్ కోహ్లీ జెర్సీ 18 ఉందో, సో అలాగా 18 సీజన్‌లు వెయిట్ చేసి కప్పయితే గెలిచారు కదా! కప్పు గెలిచాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా చెప్పుకోవాలంటే చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ గాని, హైదరాబాద్ ఫ్యాన్స్ గాని ఇలా వ ఎవరి టీమ్‌కి సంబంధించిన ఫ్యాన్స్ వాళ్ళుంటారు కదా! సో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కూడా కప్పు కొట్టింది. మాకు చాలా హ్యాపీ అనిపించిందని చెప్పి చాలామంది హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. చెన్నై ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. రాజస్థాన్‌కి సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారు. సో, ఇలా చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఆర్‌సీబీకి ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు మళ్ళీ కప్పు కొడితే అంత క్రేజ్ ఏమి ఉండదు. అంటే క్రేజ్ ఉంటుంది. చెన్నై వాళ్ళు కప్పు కొట్టారని క్రేజ్ అయితే ఉంటుంది. కానీ 18 సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా! లాస్ట్ టైమ్ కూడా కప్పు కొట్టింది. ఆ ప్రీవియస్‌గా కూడా కప్పు కొట్టింది కాబట్టి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ ఆర్‌సీబీకి అలా కాదు. 18 సంవత్సరాలు బట్టి హైదరాబాద్‌లోనే ఆహ్, కొన్ని వీడియోస్ వచ్చాయి. కొన్ని వీడియోస్ ఏంటంటే హైదరాబాద్‌లోనే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే బెంగుళూరులో చేసే సెలబ్రేషన్ అంత సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ వీడియోస్ చూసి నేనే షాక్ అయ్యాను. బెంగుళూరా అని చూస్తే కాదు హైదరాబాద్. సో, అంత షాక్ అయ్యానన్నమాట. కొంతమంది ఫ్యాన్ బేస్ ఉన్నారు ఆర్‌సీబీకన్నమాట. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్‌కైతే వద్దామన్నమాట. ఈ ఇన్సిడెంట్‌లో ఏంటంటే ఇప్పటి వరకు డెత్స్ అయితే 15 మంది చనిపోయారన్నమాట. ఆల్‌మోస్ట్ 15 మంది చనిపోయారు. ఇప్పటి వరకు జరిగింది. ఇంకా ఇంకా హాస్పిటల్‌లో అయితే 60 మంది జాయిన్ అయ్యారు. హాస్పిటల్‌లో కేవలం 60 మంది జాయిన్ అయ్యారు. అందులో కూడా 20 మంది సివియర్‌గా ఉంది. అందులో కూడా 20 మందికి సివియర్‌గా ఉంది. సో, అంత క్రిటికల్ పొజిషన్‌లో 20 మందున్నారు. సో, ఇంతటికి కారణం ఎవరు? కారణం ఎవరని మీకు క్లియర్‌గా చెప్తాను. కారణం అయితే విరాట్ కోహ్లీ కాదండి. కారణం కొంతమంది ఐపీఎల్‌లో ఉండే కొం మళ్ళీ అందులో కూడా బెంగుళూరులో కొంతమంది ఫ్యాన్స్. బెంగుళూరు ఫ్యాన్స్‌లో కొంతమంది ఫ్యాన్స్ మాత్రమే. క్లియర్‌గా చెప్తున్నా వినండి. బెంగుళూరులో ఉండే కొంతమంది ఫ్యాన్స్ అన్నమాట. నేను స్టార్టింగ్‌లో చూసానన్నమాట. స్టార్టింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ అయ్యి చెన్నై సూపర్ కింగ్స్‌తో గెలిచినప్పుడు ఒక ఆర్‌సీబీ ఫ్యాన్ ఎళ్లి ఏంటంటే ఒక సీఎస్‌కే ఫ్యాన్ దగ్గరికెళ్ళి ఆర్‌సీబీ ఫ్యాను అరిసేసి, గోల పెట్టేసి, మీద పడిపోయి చాలా రచ్చ చేశాడనమాట. ఆ రచ్చంతా చూసి అనుకున్నా అయితే ఆర్‌సీబీలో కొంతమంది ఒక 10, 15 మంది ఫ్యాన్స్ ఇలానే ఉంటారేమో అనుకున్నా. తర్వాత మళ్ళీ సీఎస్‌కేతో మ్యాచ్ జరిగినప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఏంటంటే, ఒక సీఎస్‌కే ఫ్యాన్ చుట్టూ ఒక 10 మంది ఆర్‌సీబీ ఫ్యాన్స్ చుట్టుముట్టి అరవడం, గోల చేయడం, వెళ్ళడం ఇయన్నీ గోల అంతా ఈ వీడియోస్ చూసిన తర్వాత అయితే పదుల సంఖ్యలో కాదు ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఒక వందల సంఖ్యలో కొంతమంది ఇలానే ఉన్నారు అని నేను అనుకున్నా. అప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఒక అమ్మాయి చుట్టూ ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఇలా చుట్టుముట్టి అరుస్తూ ఉంటే, "మాకు 5 ఉన్నాయి నువ్వు వెళ్ళు బాబు" అని చెప్పేసి అన్నది. హైలైట్ అయిపోయింది ఆ వీడియో అయితే. వైరల్ కూడా అయింది. చాలా వైరల్ అయింది. మాకు 5 కప్పులున్నప్పుడే మేము సైలెంట్‌గా ఉన్నాము.
మీరు ఒక మ్యాచ్ గెలిచి ఎందుకు ఇలా అయిపోతున్నారని చెప్పేసి ఆ వీడియో వైరల్ అయింది, బాగా వైరల్ అయింది. సో ఆ తర్వాత పదుల సంఖ్యలో ఉన్నవారిని వందల సంఖ్యలో అయితే నేను చూశాను. వందల సంఖ్యలో ఉన్నవాళ్ళు ఇప్పుడు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మారిపోయారు. ఎలా అంటే సెలబ్రేషన్ చేసుకోవడానికి టికెట్ ఉన్నవాళ్ళు మాత్రమే స్టేడియం దగ్గరికి రండి అని చెప్పేసి స్టేడియం వాళ్ళు స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు స్టేడియంలో పట్టేవాళ్ళు 3,500 మంది. వాళ్ళు 3,500 మంది మాత్రమే వాళ్ళకి ఎంట్రీ ఇచ్చారు. కానీ అక్కడ చూసుకుంటే లక్షల్లో వచ్చారు. సారీ 3,500 కాదు, 35,000 మంది. 35,000 మందికైతే పర్మిషన్ ఇచ్చారు. సో, 35,000 మంది చూసుకుంటే వీళ్ళు మాత్రం 3,00,000 మందికి పైగా వచ్చారనమాట. సో, అంచనాగా 3,00,000కి పైగా మంది. కానీ ఒక 35,000 మంది పట్టే స్టేడియంలో చూసుకుంటే టికెట్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే సెలబ్రేషన్ ఉంటదని తెలిసి కూడా, అక్కడ జనాలు ఎక్కువ మంది వస్తారని తెలిసి కూడా కొంతమందైతే చిన్న పిల్లల్ని తీసుకొనెళ్లారు. మరీ దారుణంగా చిన్న పిల్లల్ని తీసుకెళ్ళడం ఏంటండి అంతమందున్న ప్లేస్‌లో. సో, ఇన్సిడెంట్‌లో చూసుకుంటే ఆ ఊపిరాడకుండా చనిపోయిన ఆహ్, 20 మందిలో ఆ చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. సో, తన భవిష్యత్తు ఏమైపోయిందిప్పుడు? ఆర్‌సీబీ అనుకుంటే ఆర్‌సీబీ జెర్సీ యేసుకొనొచ్చాడు. సో, తన భవిష్యత్తు ఏమైపోయింది? అలాగే మిగిలిన 19 మంది కూడా. సో, వాళ్ళు పిల్లలు ప్రాణాలే ప్రాణాలు కాదండి. అందరి ప్రాణాలు ప్రాణాలే గదా! 20 మంది ప్రాణాలు పోయాయి. ఎవరు రెస్పాన్సిబిలిటీ? అక్కడికి టికెట్ లేకుండా వచ్చిన ప్రతి ఒక్క ఆర్‌సీబీకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. నేనైతే కోహ్లీది తప్పు పట్టను, మేనేజ్‌మెంట్‌ది తప్పు పట్టను. ఎందుకంటే మేనేజ్‌మెంట్ క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది. కొంతమందైతే సెలబ్రేషన్ వద్దని కూడా పేపర్‌లో న్యూస్‌లో వచ్చిన తర్వాత కూడా కొంతమంది సెలబ్రేషన్ కావాలి అన్నారు. సో, 18 సంవత్సరాల తర్వాత ట్రోఫీ వచ్చింది కాబట్టి సెలబ్రేషన్ చేసుకోవడం అనేది అది మినిమమ్ ఎంజాయ్‌మెంట్‌లో ఇప్పుడు క్రికెట్ గాని, రాజకీయాలు గాని, సినిమాలు గాని లేకపోతే మన ఇండియాలో బతకలేమండి. ఎందుకంటే ఈ మూడే ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఈ మూడిటిని కూడా సరిసమానంగా చూసి ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వాలి. సో, ఇది అవ్వకుండా వేస్ట్ కదా! సో, అందుకని వాళ్ళకి కూడా కొంచెం లిమిటెడ్ ఇచ్చి 35,000 ఎంతో టికెట్స్ సేల్ చేసి వాళ్ళు మాత్రం సెలబ్రేషన్‌కి అలౌ చేశారు. కానీ ఈ 35,000 కాకుండా వచ్చిన మిగిలిన వాళ్ళందరిది కూడా తప్పైతే ఉందండి. 20 మందికి చావుకి కారణం విరాట్ కోహ్లీ అయితే కాదు. ఈ మిగిలిన టికెట్ లేకుండా వచ్చిన మిగిలిన ప్రతి ఒక్క ఆర్‌సీబీ ఫ్యాన్‌ది తప్పు. కంగ్రాచ్యులేషన్ వీడియో చేద్దాం అనుకోని నాకు ఇలా బాధాకరమైన వీడియో చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. సో, అంతటికి కారణమైతే ఇలాంటి ఫ్యాన్స్ అన్నమాట. సో, మీకు చెప్తున్నాను ఎంటర్‌టైన్‌మెంట్‌గానే తీసుకోండి. ఇంకా సీరియస్ అవ్వకండి. సో, ఒక సినిమా హీరో గాని, హీరోకి కూడా వార్స్ అయిపోతున్నాయి. హీరోకి వార్స్. వాళ్ళు బానే ఉంటారు. మీకు మధ్యన వార్స్ అయిపోతాయి. అండ్ క్రికెట్‌లో కూడా జరుగుతూ ఇండియా ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్న వీళ్ళకే మీరు ఇలా రియాక్ట్ అయిపోయి ఇంతలా చేయాల్సిన అవసరం అయితే లేదని నా ఒపీనియన్. ఇంకా రాజకీయ నాయకులు అంటారా అది వేరే మ్యాటర్ అన్నమాట. దాని గురించి మాట్లాడుకుంటే గంటలు గంటలు గడిచిపోద్ది. ఎంటర్‌టైన్‌మెంట్‌గానే తీసుకోండి.